అప్పుల భారం లేకుండా రాజధాని కట్టాలి. బెజవాడ గుంటూరు మధ్య నిర్మించడమే సొల్యూషన్. పూర్తి కాకపోతే ఆలోచన మార్చొచ్చు అన్న సజ్జల. 3 రాజధానులపై చర్చిస్తాం. రాజధాని కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కూటమి నేతలకు ఏటీఎంలా మారిపోయిందంటున్న అంబటి. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు దేశంలోని అనేక ప్రాంతాల్లో అమలవుతోంది. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న అనిత. కొనసాగుతున్న యూరియా కష్టాలు. 4 రోజుల్లో 27,650 మెట్రిక్ టన్నులు రాక ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణకు ఒత్తిడి తెస్తామన్న తుమ్మల. ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేటీఆర్ కామెంట్లు. దీన్ని ఒప్పుకుంటారా అని రాహుల్ కి ప్రశ్నలు. బీఆర్ఎస్ సర్కారే తప్పుడు పనులు చేసింది. 88 స్థానాలు గెలిచాక ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో ఉందన్న జూపల్లి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. బందర్ వైసీపీ నేతలకు జగన్ ఫోన్. జనసేన నేతల దాడిలో గాయపడిన వాళ్లకి పరామర్శ. పార్టీ అండగా ఉంటుందని భరోసా. జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రావట్లేదు. వైసీపీ ఎమ్మెల్యేలపై కందుల విమర్శలు. స్థానిక ఎన్నికలకు సిద్ధం అన్న మంత్రి. విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయం. ప్రైవేటీకరణ జరగకుండా గతంలో ఆపామన్న బొత్స. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న నేత. లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదు. నేను ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. ఏపీ ప్రజలకు చెవిరెడ్డి బహిరంగ లేఖ. సంగారెడ్డికి ఏపీ సిట్ అధికారులు. గ్రీన్ ఎనర్జీ కంపెనీలో తనిఖీలు. సందీప్ రెడ్డికి ప్రశ్నలు. డాక్యుమెంట్స్ సీజ్. తురకపాలెం పరిస్థితిపై సత్యకుమార్ సమీక్ష. వారంలోగా నివేదిక ఇవ్వాలన్న మంత్రి. మరణాల గుర్తింపులో వైఫల్యంపై సీరియస్. గద్వాలకు చెందిన సుజాతక్క లొంగుబాటు. ప్రస్తుతం మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్. మొత్తం 106 కేసుల్లో నిందితురాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. 3 రోజులు కోస్తాకు భారీ వర్ష సూచన. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపైకి వరద. మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్. ఇవాళ మణిపూర్ కు ప్రధాని మోదీ. అల్లర్లు చెలరేగిన 2 ఏళ్ల తరువాత పర్యటన. వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. నేటి నుండి ప్రజల్లోకి టీవీకే చీఫ్ విజయ్. తిరుచి నుంచి ప్రారంభం. ప్రజా సమస్యలపై ఫోకస్. ఈ నెల 22 నుంచి కర్ణాటకలో మరోసారి కుల గణన. 425 కోట్ల కేటాయింపు. ఆధార్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం. ఐసిస్ ఉగ్రవాదులను విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు. టెర్రరిస్టుల హిట్ లిస్ట్ లో పలువురు నేతలు. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు కుట్ర. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి. అన్ని వర్గాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. ఆందోళనకారుల డిమాండ్లకు ఆమోదం.